అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే వ్యూయర్స్. సునీత విలియమ్స్ మన భారత సంతతి జూన్ 5న స్పేస్కి వెళ్ళారు. మీ అందరికీ తెలిసిందే, స్టార్ లైనర్ బోయింగ్ ద్వారా. కానీ అది కేవలం కొద్ది రోజుల యాత్ర మాత్రమే. స్పెసిఫిక్గా చెప్పాలంటే 7 to 8 డేస్ ఆఫ్ యాత్ర మాత్రమే. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆవిడ అక్కడే ఉండిపోయారు. ఈ మధ్య రీసెంట్‌గా తెలిసింది మార్చ్ ఎండ్ ఆర్ ఫెబ్ స్టార్టింగ్‌లో ఆవిడ తిరిగి రావచ్చని. బట్ ప్రాసెస్ ఏంటి, ఎలా తీసుకొస్తున్నారు అనేది ఇంకా డీటెయిల్స్ మనకు రివీల్ చేయలేదు. సరే, ఇదంతా పక్కన పెడితే ఇన్ని నెలలు స్పేస్‌లో ఉండిపోవడం అనేది భూమి మీద ఉన్న ఒక వ్యక్తికి ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలొస్తాయి, మానసికపరమైన సమస్యలొస్తాయి అన్నది మనం డిస్కస్ చేద్దాం. ఇండియాస్ టాప్ న్యూరో సర్జన్ రంగనాథన్ గారు ఇవాళ మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సార్, లాస్ట్ టైం మనం చేసిన ఇంటర్వ్యూ మీకు పేరు సెపరేట్‌గా తీసుకురావాల్సిన అవసరం లేదు, కానీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు నాకు మాత్రం చాలా మంచి పేరు తీసుకొచ్చింది. చాలా సంతోషం. చాలా మంది మెసేజ్ చేసి మరి బెస్ట్ ఇంటర్వ్యూ ఆఫ్ యువర్స్ అని చెప్పారు. గాడ్స్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మీరు సజెస్ట్ చేసినట్టుగా సునీత విలియమ్స్ గారు. సార్, ఇంత రిస్క్ ఉంటుంది, ఆరోగ్యపరమైన సమస్యలు ఇన్ని వస్తాయని తెలిసి కూడా అవును, అందరికీ తెలుసు. ఎట్లా సార్? ఒక జీవితం సాక్రిఫైస్ లాగే కదా సార్. ఇంకా అది ఇది నేను వీళ్ళని ఎవరితో పోలుస్తానంటే, ఇప్పుడు మన సరిహద్దులు ఉన్నాయి, అక్కడ మన ఆర్మీ జవాన్లు ఉంటారు, వాళ్ళందరికీ తెలిసి ఎంత లైఫ్ రిస్క్. నేను ఒకసారి చైనా వెళ్ళినప్పుడు, నాథులా, చైనా కాదు, చైనా బోర్డర్ సిక్కిం దాటి నథులా బైపాస్ అని ఉంటుంది. అది అక్కడ మన జవాన్లు ఒక పక్క నుంచి, అటు పక్క నుంచి చైనీస్ జవాన్లు కంటిలో కట్టి చూసుకుంటూ నిలబడ్డారు. ఒక జవాన్ నేను తర్వాత మాట్లాడాను, ఏమిటి నువ్వు నిలబడిపోతున్నావు అంటే, డ్యూటీ సార్ అంటాడు. నమ్మండి, నేను మా కుటుంబంతో వెళ్ళాను. నేను 2 నిమిషాలు అక్కడ నిలబడలేకపోయాం. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ సాంద్రత అంత తక్కువ అయిపోయింది. వాళ్ళు గంటల కొలది, రోజుల కొలది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే ఎట్లా సార్ ఇది బయోలాజికల్లీ పాసిబుల్? ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్న రోజులు అక్కడ ఉండడం అంటే వాళ్ళు అలాగలా దానికి అడ్జస్ట్ అయిపోతారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బాడీ అడ్జస్ట్ అయిపోతుందా? అంటే ఉండడం వల్ల అలా ఉంటూ ఉంటారు ఇంకంతే. ఇప్పుడు సునీత విలియమ్స్ కానీ, బ్యారీ విల్మోర్ కానీ, వాళ్ళు చాలా సీనియర్ ఆస్ట్రోనాట్స్. సునీత గారు అయితే 4 సార్లు వెళ్ళారు. అవును. బ్యారీ విల్మోర్ 3 సార్లు వెళ్ళారు. సునీత గారు 311 రోజులు మొత్తం మీద టోటల్గా స్పేస్లో ఉన్నారు. ఒకేసారి 137 రోజులు ఉన్నారు. 58 సంవత్సరాల వయసు. మొట్టమొదటిసారి ఎక్కువ రోజులు 137 రోజులు ఉన్నది 2012లో. ఇప్పుడు ఇంకొక 12 సంవత్సరాలు అయింది. ఆమె కూడా తెలుసు, 12 సంవత్సరాలు అంటే అప్పుడు 46 ఆమె వయసు, ఇప్పుడు 58 సంవత్సరాల్లో ఒక స్త్రీలో మార్పులు చాలా సహజం. అవన్నీ తెలుసు కూడా. అంటే అంత ధీశాలి. అసలు వాళ్ళకి భయం అన్నది తెలియదండి. ఒక మాట చెప్తాను, ఒక్కొక్క ఆయన 2013లో స్పేస్ స్టేషన్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు 6 నెలలు. కల్నోల్ హ్యాడిడ్ అని 3 సార్లు వెళ్ళాడు స్పేస్. 3 సార్లు స్పేస్ వాక్ చేశాడు. ఆయన అంటాడు, స్పేస్కి వెళ్ళామంటే ప్రతి వాళ్ళకి తెలుసండి, లైఫ్కి రిస్క్, చనిపోవచ్చు. అయినా ఎందుకు మేము వెళ్తామనంటే, ఇట్స్ అ వర్త్ టేకింగ్ రిస్క్. ఎందుకంటే భూమి చుట్టూ 16 సార్లు ప్రతిరోజు తిరుగుతారట. ఈ ఏదైతే భూమండలం అంతా కూడా, ఎర్త్ ప్లానెట్ అంతా కూడా ఎంత చక్కగా కనబడుతుందట అంటే, అసలు అది ఫిల్టర్ లేకుండా, ఆయన చెప్పడం, ఫిల్టర్ లేకుండా, అసలు ఏ మాత్రం అడ్డు ఆపు లేకుండా భూమి తాలూకా అందచందాలు ఎంత చక్కగా కనబడతాయంటే, అది ఇంకా ఎప్పుడు సాధ్యం అని. ఇదే మాట అతని మాటల్లో చెప్పాడు ఎవరు, రాకేష్ శర్మ. భారతదేశాన్ని నుంచి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యోమగామి, ఒక రష్యన్ సోయిజ్ దీంట్లో వెళ్ళాడు 1884. అప్పటి ప్రధాని, భారత ప్రధాని ఇందిరాగాంధీ అడిగారు ఇక్కడి నుంచి మాట్లాడుతూ, మీకు అక్కడ ఎలా అనిపిస్తుంది అని. మేడం, సారే జహాన్ సే అచ్చా హిందూ సీతా హమారా అంటే, నాకు మన దేశం ఎంత క్లియర్గా కనబడుతుంది మేడం అంటే, అసలు ఈ సంతోషాన్ని నేను చెప్పలేను. ఆయన ఉన్నది ఇంత చేస్తే 7 రోజులు 18 గంటలు, మరి నెలల కొలది ఉండేవాళ్ళు అయితే. అదే కాకుండా సునీత విలియమ్స్, బ్యారీ విల్మోర్ ఇంకా ఎందుకు అభినందించాలంటే, ఈసారి వెళ్ళినది నాసా నుంచి కాదు. నాసా అంటే అక్కడ కొన్ని సంస్థలు ఉన్నాయి, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, అది అమెరికన్ సంస్థ. అంటే అమెరికా నుంచి ఎవరైతే ఆస్ట్రోనాట్స్ అందరూ వెళ్తారో వారి తాలూకా కనుసన్నల్లో, వారి తాలూకా సంరక్షణలో వెళ్తారు. అన్ని స్థితిగతులు అన్నీ కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. అలాగే రష్యా నుంచి రష్యన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా, జపాన్, ఈ మధ్యన యూరోప్, భారతదేశం కూడా 2035లో మొన్నే చెప్తున్నారు సోమనాథ్ గారు, భారతదేశం అక్కడ ఒక స్పేస్ స్టేషన్ ఏర్పరచబోతుందట 2035. ఇంకా టైం ఉంది. చైనా కూడా. అలాంటప్పుడు ఈ బ్యారీ విల్మోర్ చెప్తున్నారు, 3 సార్లు నేను స్పేస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఉన్నాను. ఎన్నిసార్లు వెళ్ళినా నాకు అదే ఇంట్రెస్ట్. లైఫ్ రిస్క్ అని తెలిసి కూడా 3 సార్లు వెళ్ళాను.
రిస్క్ అని తెలిసి కూడా. యా అంటే అది ఎడిక్షన్ అనే దానికన్నా ఆ దానిలో ఉన్నటువంటి ఆ సంతోషం, అదే కాకుండా ఒక లైఫ్ రిస్క్ టేకింగ్ ఇదండి. ఈ డైవర్స్ ఉంటారు, వీళ్ళు కానీ మౌంటనీర్స్ కొండలు ఎక్కుతూ ఉంటారు, అది చూస్తుంటే ఎలా ఎక్కుతారు, ఎవరెస్ట్ ఏది ఎవరెస్ట్, అది చూస్తుంటే మనకు ఆశ్చర్యంగా ఉండదు, యా ఇంకంతే. అలాంటి వాళ్ళే మన వీళ్ళు. పక్కనే శవాలు ఉంటాయంట సార్ ఎక్కుతున్నప్పుడు. అదే కాకుండా నేను ఎందుకు వీళ్ళని ఇంకోసారి అభినందించాల్సి వస్తుందంటే, స్టార్ లైనర్ నువ్వు కొత్తగా సంస్థ నెలకొల్పిన సంస్థ, దాని ఒరిజినల్ సంస్థ బోయింగ్. బోయింగ్ బోయింగ్ అనేది విమానాలు చాలా చేశారు, అది భారంతో బాగానే ఉంది. కానీ స్పేస్ క్రాఫ్ట్ అనేది మొట్టమొదటిసారి యా 2019 నుంచి 2024 అంటే 5 సంవత్సరాలు కష్టాలు పడి ఎందుకు ఇది క్లిక్ అవ్వాల. సరే కదా, వాళ్ళు మొత్తం మీద ముహూర్తం నిర్ణయించారు జూన్ 4. వీళ్ళిద్దరిని సీనియర్ స్పేస్ క్రాఫ్ట్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళని ఎన్నుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు. ఆశ్చర్యం అది. అప్పట్లో వాళ్ళు అనుకున్నారు 8 రోజులే అని, 8 నెలల పైన అయిపోయింది. అంటే స్టార్ లైన్ తాలూకా ఇంకా దాని తాలూకా ఎబిలిటీ అన్నది దాని మీద ప్రజల అభిప్రాయం లేదు, వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళు నిజంగా తీసుకెళ్ళగలరా, ఎన్నో ఫెయిల్ అయినాయి కదా అని అనుకుంటే ఏమాత్రం డౌట్ కానీ అనుమానం కానీ రాలేదే, వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే అక్కడే ప్రాబ్లం వచ్చింది. మొన్నే ఈ మిగతా వాళ్ళని ఎవరిని బతకని కూడా ఎలాన్ మస్క్ అనే అంటే ఇప్పుడు అంతా సవ్యంగా నడుస్తూ ఉంటే వ్యక్తికి అలాగే ఉంటుందండి. ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్, యా అంటే ఏం పట్టుకున్నా అది బంగారం ఆయనకి. స్పేస్ ఎక్స్ కానీ, లేకపోతే ఎక్స్ ఏదైతే విక్టర్ ఇంత ముందు ఉండేదో అది ఎక్స్ అని, లేకపోతే టెస్లాలు టెస్లా కార్ ఏదన్నా. అందువల్ల మిగతా వాళ్ళని కొంచెం కాంపిటీషన్ రోజులు కదండి కార్పొరేట్లో. ఈ కాంపిటీషన్ కోసం కార్పొరేట్లో లైన్ ఉంది ఇప్పుడు, యా మీరు నమ్మండి. స్పేస్ ఎక్స్, ఎలన్ మస్క్, బ్లూ ఆరిజిన్, అమెజాన్ వాళ్ళు, సరే బోయింగ్, స్టార్ లైనరు, ఇంకోటి వర్జిన్ గెలాక్టిక్ అని. ఈ మధ్యన ఒక ఆయన వచ్చాడు, 2 రోజుల క్రితం అనౌన్స్ చేశాడు, పీటర్ బెక్ అని. నేను 2025 కల్లా స్పేస్ ప్రయాణం చేస్తాను, 25 అంటే ఇంకో 1 ఇయర్ ఇంకో ఇయర్లో. ఏదైతే ఉందో దాని తాలూకా ఈ రాకెట్ ఎలాన్ మస్క్ తయారు చేసిన రాకెట్ కంటే నేను పెద్దది చేయబోతున్నాను అని ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. అంటే ఈయనలాగా ఎక్కువ మాట్లాడే వ్యక్తి ఇంకొక ఆయన కాంపిటీటర్ రాబోతున్నాడు. ఆయన హాస్యం చేస్తాడు, అంటే సార్కాస్టిక్గా. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలండి. విమానాలు చేసేవాళ్ళు స్పేస్కి ఎలా వెళ్తారండి, కార్లు చేసేవాళ్ళు విమానాలు ఎలా చేస్తారండి. కానీ బోయింగ్ కి ఫెయిల్యూర్ రేట్ కూడా ఎక్కువ ఉంది కదా సార్. అంటే బోయింగ్ మొదటిసారి కదండి అక్కడ వెళ్ళడం. అక్కడ ఈ మధ్య Aeroplanes లో కాలంలో కూడా? ఏరోప్లేన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళకి చెప్తున్నాను కదా, సమయం బాగాలేదు వాళ్ళకి. ఈ మధ్యనే, అదర్వైజ్ బోయింగ్, ఎయిర్ బస్ అన్నది ప్రపంచంలోని పేరెంట్ గంటల సంస్థలు. అవును చాలా పాతది కూడా సార్, ఎన్నో ఏళ్ళ చాలా నుంచి ఉంది. పాతది. మొన్న ఈ మధ్యనే ఒక కొత్తది 747 ఎయిర్ ఫ్లైట్లో డోర్ మధ్యలో ఓపెన్ అయిపోయి చాలా ఇబ్బంది అయింది. అదే కాకుండా మీరు ఒకటి ఆలోచించండి, ఈ బోయింగ్కి ఈ స్టార్ లైన్ ప్రోగ్రాము, ఈ రాలేకపోవడం, ఈ ఫెయిల్యూరు, దీని వలన దగ్గర 10 బిలియన్ లాస్ అవుతుందట అన్అఫీషియల్గా. అంటే వాళ్ళకి మాత్రం అది సంతోషం కాదు కదా. కానీ ఇంత ఇది రివీల్ చేయలేదు కదా సార్, ఇంకొక స్పేస్ క్రాఫ్ట్ పంపించి తీసుకొస్తున్నారా లేకపోతే అక్కడే టెక్నికల్ ఇష్యూస్ ని సాల్వ్ చేస్తున్నారా అన్నది. లేదు అది తెలిసింది క్లియర్గాను. మొన్న 24వ తారీఖు నాడు నాసా వాళ్ళు చెప్పారు అది. లైక్ అంటే ఏంటి సార్ అసలు ఎట్లా ఇప్పుడు ఏదైతే స్టార్ లైనర్ అన్నది బోయింగ్ వాళ్ళు చెప్తున్నారు తీసుకురావచ్చండి, సేఫ్, ఏం పర్వాలేదు. దాంట్లోనే వస్తున్నారు, దేంట్లో అయితే లేదు వెళ్ళారు లేదు రావట్లేదు. ఆ? అదే కదా, నాసా వాళ్ళు ససేమరా ఒప్పుకోలేదు. ఎందుకు, వాళ్ళకి ఆ కల్పన చావ్లా కనబడుతూ ఉంది. భూమికి దిగి వచ్చేసేటప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసాం అనుకున్న టైంలో ప్రమాదం, ఫ్యూ చనిపోవడం. సెకండ్స్ అవి. అంటే క్లియర్గా బెన్ విల్సన్ అని ఆయన ఏం చెప్పాడు, పెద్ద ఆయన, ఏది నాసా ఇన్ఛార్జ్, Hmm. సేఫ్టీ ఈజ్ ద రూల్ అని. వాళ్ళ మీద ఒక ఎలిగేషన్ ఏమిటంటే, ఎవరు స్టార్ లైనర్ మీద వైల్డ్లీ ఇర్రెస్పాన్సిబుల్, అంటే వాళ్ళు అసలు బాధ్యతారాహిత్యం. అందుకని అంటే చాలా 3 రోజులు వరుస బోయింగ్ వాళ్ళు, స్పేస్ ఎక్స్ వాళ్ళు, తర్వాత నాసా వాళ్ళు మీటింగ్లు పెట్టి గత నెల 24వ తారీఖున క్లియర్గా చెప్పారు, ఇంకా స్టార్ లైనరు ద్వారా సునీత విలియమ్స్ కానీ బ్యారీ విల్మర్ కానీ తిరిగి They're not రావడానికి coming లేదు. అందుకని దానికి కూడా ఇది అయిపోయింది. ఏమిటది, వచ్చి ఈ నెల ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం మనం, సెప్టెంబర్ 6వ తారీఖు నాడు ఏదైతే ఉందో ఈ స్టార్ లైనర్ది అక్కడ నుంచి డీలింకింగ్ అయ్యి 6 గంటల సమయంలోనే ఇది భూమండలానికి రాబోతుంది. వైట్ స్పాండ్ స్పేస్ హార్బర్ అని ఒకటి ఉంది న్యూ మెక్సికోలో, అక్కడ ల్యాండ్ అవబోతుంది అట క్యాప్సూల్. అంటే స్టార్ లైనర్ ప్రస్తుతానికి ఇంకా ప్రోగ్రాము లేదు. సరే, తర్వాత వాళ్ళు బోయింగ్కి మంచి చరిత్ర ఉంది, నాసా వాళ్ళు అది కూడా చెప్పారు. బోయింగ్ ఉన్నటువంటి చరిత్ర చాలా గొప్పది కాబట్టి ఇంకోసారి వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే మాత్రం దీంట్లో 2 ఆస్ట్రోనాట్స్ని రావట్లేదు. పిలిచేదానికి లేదు.